సినీ నటుడు అలీ ఎక్మామిడి గ్రామ శివార్లో తనకున్నటువంటి 5 ఎకరాల 20 సెంట్ల భూమిలో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా అలీ మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అలీ గారి మీద ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఎక్మామిడిపేట గ్రామ శివార్లో ఆయనకు ఉన్నటువంటి 5 ఎకరాల 22 సెంట్ల భూమిలో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఆ భూమిని ఆయన వ్యవసాయేతర భూమిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది వ్యవసాయేతర భూమిగా మారిన తర్వాత నిర్మాణాలు చేపట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు ఆయనకి కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడుతోంది, సంపాదించి పెడుతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా బహుశా అది ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్ కింద మారి ఉండొచ్చు. సో ఆయన ఇన్ని రోజులు కూడా ఫామ్ హౌస్గా ఏదో వాడుకుంటున్నట్లు ఉన్నాడు ఆయన. సో మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు వ్యవసాయ భూమిగా చూపిస్తున్నప్పుడు మనం దానికి కొంచెం ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు ఆ విధంగా దందా నడిపించుంటాడు ఆయన. ఈ రోజున మీరు చెప్పినట్టుగా మరి నోటీసులు ఇవ్వడం, సో తనంతరం ఆయన వెళ్ళి దాని గురించి అప్లై చేసుకుని దాన్ని మీరు చెప్పినట్టుగా కన్వర్షన్ చేసుకోవడం, అంటే కమర్షియల్ అగ్రికల్చర్ నుంచి నాన్ కమర్షియల్గా, అంతే కదా, కమర్షియల్ ల్యాండ్గా మార్చుకోవడం జరిగింది. సో ఆటోమేటిక్గా మీకు అక్కడ ప్రాపర్టీ కూడా అది మీకు రైజ్ అవుతుంది కదా. ఆటోమేటిక్గా మీకు అగ్రికల్చర్ నుంచి మారిపోయిందంటే సో దానికి డెఫినెట్గా ప్రాపర్టీ కూడా దాని వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే నిన్న మొన్నటి వరకు అలీ ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన మీడియా ముఖంగా బయటకు వచ్చి నేను అసలు ఆ నిర్మాణాలను చేపట్టలేదు, నేను వేరే కొందరికి నేను లీజుకి ఇచ్చాను, వారు అక్కడ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ ఆ వివాదం మీద ఆయన స్పందించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అలీ గారు తన మనసు మార్చుకొని దాన్ని, అంటే ఆ 5 ఎకరాల 22 సెంట్ల భూమిని వ్యవసాయేతర భూమిగా ఆయన మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఎవరో చేశారు అంటే రేపొద్దున్న ఎవరో చేస్తే ఇప్పుడు అధికారులు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకుని ఇప్పుడు హైడ్రా ప్రకారం కూల్ చేస్తే అది ఎవరైతే లీజుకి తీసుకున్నారో వాళ్ళకి నష్టం. సో ఆగమేఘాల మీద ఇప్పుడు ఆలి వెళ్ళి దీన్ని మళ్ళీ కన్వర్షన్ చేసుకుంటున్నాడంటే సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాని వెనకాల ఎవరున్నారు, అది ఎవరి యొక్క కష్టార్జితం. సో రేపొద్దున ఇవన్నీ కూడా కూల్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అనేది ఉంది. సో ఏదేమైనా ఒకటి, ఏదో సాగితే పెళ్ళి సాగకపోతే ఏదో అన్నట్టుగా ఇవన్నీ కూడా ఏంటంటే సహజం. ఇప్పుడు మొన్నటిదాకా హీరో నాగార్జున ఎపిసోడ్ చూసాం మనం. అది ఎన్ని సంవత్సరాల నుంచి మనం, ఈవెన్ నేనే ఎన్నో బర్త్డే ఫంక్షన్స్, ఎన్నో రకరకాల పెళ్ళిళ్ళు, మంచి చెడ్డ ఎన్నో ఫంక్షన్స్ అటెండ్ కూడా చేసాం. సో చివరికి అది దానికి సంబంధించిన బఫర్ జోన్కి సంబంధించిందని చెప్పి, ఆ చెరువుకు సంబంధించిందని చెప్పి కూడా బయటికి రావడం. సో దాని మీద గవర్నమెంట్ ఉక్కుపాదం చేయడం, హైడ్రా కూల్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ అవగేషన్స్ అంటారు. సో ట్యాక్స్ ఎగవేతల్లో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో సాధారణంగా ఒక్కసారి మీరు అది కమర్షియల్గా మారితే దానికి మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే మీరు చెప్పిన కన్వెన్షన్ చేయండి, లేకపోతే ఫంక్షన్ హాల్ చేయండి, లేకపోతే ఏదైనా ఇప్పుడు రిసార్ట్ లాగో లేకపోతే ఏదైనా సరే వాట్ ఎవర్ మేబీ చేస్తే మీకు ఒక ఎస్ఎఫ్టీకి ఇంత లెక్కన గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో అది ప్రతి సంవత్సరం కూడా మనం దానికి పే చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఇటువంటి కక్కుర్తి పనులకి పాల్పడుతూ ఉంటారు. సో బహుశా ఇది ఆలీ తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా లేకపోతే అన్నది అప్రస్తుతం. ఏదేమైనా సపోజ్ ఎవరికో ఇచ్చినప్పుడు కూడా ఒకటి వాళ్ళన్నా తెలుసుకోవాలి, మరి ఇంత ఖర్చు పెడుతున్నాం మేము, ఇవన్నీ చేస్తున్నాం, కడుతున్నాం కాబట్టి రేపొద్దున ఏంటి అసలు ఇదేనా, అంటే ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా ఆపేందుకే అలీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే అసలు ఆయన ఎప్పటి నుంచో ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసుకోవాలని ప్లాన్లో ఉన్నారా? లేదు కదా, అసలు ఎక్కడుంది మీకు, అసలు ఉండే ఇప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదు కదా, మీకు నోటీసులు ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఎంతో కాలంగా ఆలీకి ఫామ్ హౌస్ ఉన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకే తెలుసు. సో ఎప్పటి నుంచో అతను ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు అతను. సో కాబట్టి ఇది మీరు చెప్పినట్టుగా
అది పెద్దగా పరిగణలోకి తీసుకోరు, ఇంత దూరం ఎవరు వస్తారు, దీన్ని పట్టించుకోరు అనే భావన కూడా ఒకటి ఉండి ఉండొచ్చు. సో ఏదేమైనా ఈ మనం హ్యాట్సాప్ టు ప్రజెంట్ గవర్నమెంట్. నిజంగా ఎవరైనా సామాన్యుడైనా, అసామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా, సాధారణ వ్యక్తి అయినా కూడా వీళ్ళు ప్రతిదాన్ని కూడా వీళ్ళు ఖండిస్తున్నారు. ప్రతిదాని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఈ రోజున కూడా ఇప్పుడు ఆగమేఘాల మీద అతను అప్లై చేసాడంటే డెఫినెట్గా మరి దాని యొక్క నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ప్లస్ ఏదైతే ఆలీ కూడా ఇలాంటి పాల్పడ్డా అనేది ఇమేజ్ ఉంటుంది కదా, సెలబ్రిటీ కదా అతను. సో కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా చర్యలుగా తీసుకోవాలి. సో బహుశా అతనికి ఏదో అక్కడ ఏదో భారీ ఎత్తున ఏదో ప్లాన్ ఉండొచ్చు, కన్వెన్షన్ కట్టి దాని ద్వారా ఏదైనా ఈ ఫంక్షన్స్ కనో, మ్యారేజెస్ అనుకో, సో ఎనీథింగ్ ఏదన్నా. ఇప్పుడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. డెఫినెట్గా సో ఉంటుంది. వాటికి సిద్ధం అయ్యే అలా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా? ఒకవేళ నిజంగా ఇది వ్యవసాయేతర భూమిగా కనుక కన్వర్ట్ చేసుకుంటే దాన్ని కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవచ్చు, దాని ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు అని అలీ భావించారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మీకు అటువంటి ఆలోచన, దాన్ని కమర్షియల్గా చేసుకోవాలి, దాంట్లో 10 రూపాయలు సంపాదించుకునే ఆలోచన వచ్చింది కాబట్టి కన్వెన్షన్ కడుతున్నారు. ఇప్పుడు ఎవడు కూడా కన్వెన్షన్ కట్టేసేసి దాన్ని ఫామ్ హౌస్గా వాడుకోడు కదా. ఏదో తనకున్న ఫ్యామిలీ 4 10 మందిని వేసుకెళ్ళి అక్కడ చేస్తే కుదరదు కదా. సో కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి రిటర్న్స్ కూడా కావాలి. సో బహుశా అతను ఏదో ఆ విధంగానే మీరు చెప్పినట్టుగా ఒకటి తన మనుషులో, లేకపోతే తనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి కట్టుతున్నాడా అన్నది అన్ని అప్రస్తుతం. ఏదైనా కూడా ఒకసారి కన్వెన్షన్ వస్తుందంటేనే అది ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ యాక్టివిటీకి సిద్ధమైందని అర్థం. సో అటువంటి తరుణంలో మరి ముందు చర్యలుగా మామూలుగా సాధారణంగా ఇప్పుడు కొంత వైజ్ పీపుల్, తెలివైన వాళ్ళు, లేకపోతే కొంచెం విజ్ఞత కలిగిన వాళ్ళు, సో డీసెంట్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్కు ఒక లెటర్ పెట్టుకుంటారు. సో పలానా చోట నా ప్లేస్ ఉంది, ఇక్కడ నేను ఈ యాక్టివిటీ చేయాలనుకున్నాను, ఇది ఏంటి మరి, దీనికి నాకు కావాల్సిన పర్మిషన్స్ కానీ అనుమతులకు కానీ నేను ఏం చేయాలి, దీనికి ఏదైనా పే చేయాలా, కట్టాలా, సో లేకపోతే దీన్ని ఈ జోన్ నుంచి ఈ జోన్ మార్చుకోవడానికి, అంటే అగ్రికల్చర్ జోన్ నుంచి కమర్షియల్ జోన్కి మార్చుకోవడానికి దీనికి ప్రొసీజర్ ఏంటని అడుగుతారు మరి. సో అడగకుండానే ఇతను ఆ పనులన్నీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది, అంతే కదా. అక్రమ కట్టడాలని గవర్నమెంట్ అధికారి, అక్కడున్న ఆ గ్రామ అధికారి ఒకసారి ఇతనికి లెటర్ ఇష్యూ చేసిందంటే ఇట్స్ ఇలీగల్ కన్స్ట్రక్షన్, అంటే వారి యొక్క అనుమతులు కానీ వారి యొక్క సరైన దాని మీద ఒక పర్మిషన్స్ లేకుండానే చేసినట్టుగానే కనబడుతుంది. సో ఇప్పుడు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇప్పుడు ఆగమేఘాల మీద మీరు చెప్పినట్టుగా అప్లై చేయడం జరిగింది. సో డెఫినెట్గా దానికి ఒక ఫీజు అంతా ఉంటుంది కాబట్టి అంతా కట్టాలి, ప్రొసీజర్ ప్రకారం ఉండాలి. సో ప్రతి సంవత్సరం కూడా దానికంటూ కూడా ట్యాక్సెస్ కూడా ఉంటాయి కదా. ఓకే. సో ఏదేమైనా సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క సెలబ్రిటీ హోదాలో ఉండేవాళ్ళు ఏం మంచి చిన్నది చేసినా పెద్ద చేసినా కూడా పెద్ద వార్త అయిపోయి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఉంటేనే వాళ్ళకి కూడా, ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళకి సెన్సేషనలే, తుమ్మినా దగ్గినా కూడా సెన్సేషనలే. సో కాబట్టి అటువంటి సెలబ్రిటీ హోదాలో ఉన్న ఎంటర్టైనర్స్ కాబట్టి వీళ్ళు దానికి తగ్గట్టుగానే వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుని ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా బయటికి పొక్కి దాన్ని డ్యామేజ్ చేసుకునే కన్నా ముందుగానే దాన్ని పకడ్బందీగా చేసుకోవడం మంచిదని మీ ద్వారా తెలియబడుతుంది.